నమస్కారం. నా పేరు మాన నరసింహులు. గిరిజన అనుభవ వైద్యుని, తరతరాల మూలిక వైద్యం. ఇప్పుడు చాలా మందికి మగోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ అందరికీ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే మన పూర్వీకాలంలో పెద్దలు ఊదుకావిల జబ్బు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు థైరాయిడ్ 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 థైరాయిడ్. చిన్న పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు కాంటి 100 ఏళ్ళ ముసలి వరకు థైరాయిడ్. థైరాయిడ్ ఇంగ్లీష్ మందులు, హోమియోపతి మందులు, అన్ని రకాల మందులు మింగితే థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది. లేకుంటే మన కాడ ఆదివాసి గిరిజన వైద్యంలో ఒక మూలిక చూపిస్తా చూడండి. ఇది అడవిలో ఉంటుంది ఈ చెట్టు. దీని పేరు చిట్టాముట్ట. చెట్టు పేరు చిట్టాముట్ట. అంటే ముస్తిగ చెట్టు వేరే ఉంటుంది, చిల్ల చెట్టు వేరే ఉంటుంది, ముట్టా చెట్టు వేరే ఉంటుంది. దీంట్లో 3 రకాలు చిట్టా ముట్ట అంటారు. ఈ చెట్టు దీనికి ఆ చెక్క, ఆకులు, పూలు, ఏర్లు సమూలం తీసుకొని థైరాయిడ్కి చూర్ణం ఉంటుంది, ఒకే ఒక చూర్ణం. ఈ చూర్ణాన్ని బియ్యం కడిగి నీళ్ళలో తీసుకోవాలి. ఏం బియ్యం అంటే కొర్ర బియ్యం కానీ ఆరక బియ్యం కానీ, కొర్ర బియ్యం నీళ్ళన కానీ ఆరక బియ్యం నీళ్ళనే తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని ఒకసారి బియ్యం కడిగేసి నానబెట్టుకొని, లేకుంటే బియ్యం కూడా నానబెట్టి మిసికేసుకొని ఈ చూర్ణం కలుపుకొని పొద్దున పూట సాయంత్రం తాగుతూ వస్తే థైరాయిడ్ మొత్తం నీళ్ళ రిపోర్టు. ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు తింటాము. థైరాయిడ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ థైరాయిడ్ ఎప్పుడు రాదు, బతికిన నాళ్ళు రాదు. ఆయుర్వేద గిరిజన వైద్యంలో బతికిన నాళ్ళు థైరాయిడ్ రాదు. ఎందుకంటే థైరాయిడ్ ఉంటే మొగోళ్ళకైతే ఎట్లా జరుపుకొని పోతారు, ఆడపిల్లలకు డేట్లు రావు, పెళ్ళిళ్ళకైతే సంతానం కాదు, విపరీతంగా లావు అయిపోతారు, దాని నుండి జుట్టు ఊడిపోతుంది, అన్ని రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆదివాసి గిరిజన వైద్యంలో ఇది చిట్టాముట్ట చెట్టు థైరాయిడ్కు శాశ్వత నివారణ. ఎందుకయ్యా ఈ వైద్యం గురించి థైరాయిడ్కు లేనే లేదంటున్నారు కదా ప్రతి ఒక్కరంటే. కొంతమంది మునుగుదామని చెప్పినారు, కొంతమంది మునుగుదామని దొరుకుతుంది, మునుగుదామని దొరకదు. మునుగుదామరితో చాలామంది వాడతారు, తిన్నప్పుడు తగ్గుతుంది, లేకుంటే లేదు. శాశ్వత నివారణ థైరాయిడ్కి నా కాడ మందు. మీరు ఒక 3 నెలలు 4 నెలలు వాడితే నెలకోసారి చెక్ చేసుకోండి. ఈ వైద్యం చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణాన్ని కొర్ర బియ్యం కానీ ఆరక బియ్యం కానీ ఆ బియ్యం కానీ ఇప్పుడు నీళ్ళలో కడుపుకొని తాగితే థైరాయిడ్ మొత్తం పోతుంది. ఎందుకంటే ఈ వైద్యం డాక్టర్లు వైద్యులు ఎన్నో రకరకాల వీడియోలు, ఎక్కడెక్కడ వైద్యులు ఎక్కడెక్కడో అన్ని రకాల వీడియోలు తీస్తున్నారు. థైరాయిడ్కు మందు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన ఆదివాసి గిరిజన వైద్యంలో థైరాయిడ్ శాశ్వత నివారణ మందు ఉంది. ఎందుకంటే మన గూడెలలో నేను పెద్దలను మందరు విచారించాను, అయ్యా థైరాయిడ్ అంటే ఏం జబ్బు, చాలామందికి థైరాయిడ్ వస్తుంది, చాలామంది బాధపడుతున్నారు, ఈ థైరాయిడ్కి మన ఆదివాసి గిరిజన వైద్యం ఉందా లేదా అని మా పెద్దలు విచారిస్తే, అయ్యా థైరాయిడ్ అంటే ఊదుకావిల జబ్బు, ఆ ఊదుకావిలలో ఇప్పుడు థైరాయిడ్ అని పేరు పెట్టారు. ఈ ఊదుకావిల జబ్బుకి చిట్టముట్ట చెట్టుతోటి మంచి వైద్యం ఉంది. నువ్వు ఖచ్చితంగా 100% అది 1000% ఛాలెంజ్ చేయి. మన ఆదివాసి గిరిజన పేరు ముందుకు రావాలి, అందరికి ఉపయోగపడాలి. వైద్యం నుండి మంచిగా వైద్యం అని అందజేయాలని మరొకసారి వైద్యులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ థైరాయిడ్ చక్కని వైద్యం మా కాడ దొరుకుతుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాం.